కళ్ళు సింగారి చంపినవి కావేరి నన్ను ముంచినవి దేవేరి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేషన్ యాప్ ఓపెన్ చేసుకొని డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్స్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మనకు. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ నుంచి ఒకసారి చూసుకోండి. ఇక్కడ మధ్యలో లిరిక్స్ ఉంటాయి, మధ్యలో గ్యాప్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ గ్యాప్. ఇక్కడ నుంచి మనకు లిరిక్స్ మొత్తం లైన్గా ఉంటాయి. వీడియో ఎండ్ వరకు ఓకే ఎఫెక్ట్ ఉంటుంది, మొత్తం ఉంటుంది. మీరు ఏం చేయండి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మన స్టార్టింగ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అంటే కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి లేయర్ కిందికి తెచ్చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ లేయర్ ఉంది, ఈ లేయర్ కిందికి ఇలా తెచ్చేసుకోండి. ఇలా వస్తుంది. ఓకే, చేసిన తర్వాత ఫస్ట్ సెకండ్ ఏంటి అంటే ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి, ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకొని ఇక్కడ వదిలేసండి. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ 6.4 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు టెక్స్ట్ వస్తుంది, లిరిక్స్ వస్తాయి చూసుకోండి. ఇక్కడ ఏం చేయండి అంటే మన 7.7 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఈ 2 లేయర్స్ ఉన్నాయి, 2 లేయర్స్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, ఇలా తెచ్చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. టెక్స్ట్ అనేది మనకి ఎఫెక్ట్ ఉంటుంది, లాస్ట్లో చెప్తాను ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలని. ఓకే, సేమ్ నెక్స్ట్ కాడికి వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నుంచి కూడా సేమ్ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఈ 2 లేయర్స్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, ఇలా వచ్చేస్తుంది మనకు. సేమ్ అదేవిధంగా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి, లేదంటే ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకొని ఫోటోని ఫుల్ కాంబినేషన్ తీసుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి 2 లేయర్స్ కిందకి మళ్ళీ ఇలా తెచ్చేసుకోండి. ఓకే, సేమ్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం ఇలానే లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, లాంగ్ ప్రెస్ చేసి కిందికి ఇలా వచ్చేస్తుంది. మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మన కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టార్టింగ్లో ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ కాపీ లేట్ చేసుకోండి. ఓకే, కాపీ లేట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన కలర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయండి ఫోటో అనేది మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఓకే సరిపోతుంది. ఇలా సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిడిల్లో ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ స్టైల్ కొట్టేసండి. సారీ ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, ఫోటోని కొద్దిగా జూమింగ్ పెంచుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సరిపోతుంది. ఓకే, సేమ్ మళ్ళీ 1 ఫోటో లిరిక్స్ వదిలేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఫోటోస్ మొత్తంకి సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ వదిలేసి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద పైన ప్లస్ సెకండ్ కింద పేస్ట్ స్టైల్ ఫోటో అనేది ఇట్లా జూమింగ్ పెంచుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ స్టైల్. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ స్టైల్. ఓకే, మొత్తం ఫోటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది, పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకొని. థ్యాంక్ యూ.